బోల్తా కొట్టింది పిట్ట. ఓ, మీ పిట్ట మాట్లాడడం మొదలెట్టిందా? ఇంతవరకు మాట్లాడలేదు. దాన్ని త్వరగా మాట్లాడించు. చిత్తం చిత్తం చిత్తం. మైనా మైనా. చెప్పండి, వజ్ర వైఢూర్యాల ప్రదర్శన ఏర్పాట్లు బాగున్నాయా? ఈ ప్రదర్శన అత్యంత అద్భుతం. వందనం 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 వందనం. ఈ అమూల్యమైన విలువైన సంపద అంతా బాగ్దాద్ వైభవానికి చిహ్నం. కానీ ఈ వజ్ర వైఢూర్యాలన్నీ యాస్మిన్ రాకుమారి ముందు దిగదుడిపే. యాస్మిన్ రాకుమారి, మీ చిరునవ్వుల కాంతిలో షాహీన్ కూడా వెలవెలబోతోంది. శుక్రియా. మంత్రి తుగ్లక్ గారు, చెప్పండి. ఈ ప్రదర్శన ఇంత గొప్పగా ఉందంటే ఇదంతా మీ శ్రమ ఫలితమే. ఏమన్నారు? ఇది యాస్మిన్ రాకుమారి గారు చెప్పిన మాట. రండి రండి, ఇంకా చూద్దురు గాని రండి. ఇక నేను మాయ దృష్టిని మరల్చాల్సిందే.
జాఫర్, బాగ్దాద్ గజ దొంగ ఇక్కడే ఉన్నాడు. అక్కయ్య, మిత్రుడు అహ్మద్ ప్రయత్నాలు ఫలించలేదు. నేను అతనికి సాయం చేయాలి. అవును ఫిరాజ్, నాకు అతని దేహ సుగంధం వాసన వచ్చింది. జాఫర్ ఇక్కడే ఉండుంటాడు. ఎక్కడ? మంత్రపు గుళిక. ఈ మంత్రగుళిక నా చేతికి వచ్చిందంటే దాని అర్థం ఒకటే, ఫిరోజ్ రాకుమారుడు ఏదో ఆపదలో చిక్కి ఉంటాడని. వీడా బాగ్దాద్ గజ దొంగ? వీడు బాగ్దాద్ గజ దొంగ కాదు. ఈ షాహీన్ అసలుది కాదు, ఇదేదో నకిలీ షాహీన్. ఇది గనుక షాహీన్ కాకపోతే అసలు షాహీన్ బాగ్దాద్ గజ దొంగ వద్దే ఉంటుంది. ఏకైక దేవుడా అతను ఇక్కడికి వచ్చాడు. అతని దేహ సుగంధం వాసన వచ్చింది. అది మళ్ళీ రానేలేదు. వాడిక్కడికి వచ్చి ఉంటే ఇంకా ఇక్కడే ఉండి ఉంటాడు. ద్వారాలన్నీ మూసివేయండి, ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. దేహ సుగంధాన్ని బట్టి నేను అతన్ని గుర్తించగలను. అతను ఇంకా ఇక్కడే ఉంటే నేను పసిగట్టి తీరుతాను. బాగ్దాద్ గజ దొంగ కాదు. ఏకైక దేవుడా, అతని దగ్గర ఏదో మహిమాన్విత శక్తి ఉంది. దాని సాయంతోనే ఇక్కడికి రాగలిగాడు. షాహీన్ని దొంగిలించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీడు బాగ్దాద్ గజ దొంగ కాదు, కానీ వీడు తప్పకుండా వాడి సహచరుడై ఉంటాడు. వీడిని వదలకూడదు. వీడి ద్వారా నిజాన్ని రాబట్టాలి. ఆ బాగ్దాద్ గజ దొంగ ఎక్కడున్నాడో వీడే చెప్తాడు. అవును ఏకైక దేవుడా, ఇప్పుడు వీడు చెప్పి తీరాలి ఆ బాగ్దాద్ గజ దొంగ ఎక్కడున్నాడన్నది. వీడి చేత అసలు నిజాన్ని కక్కిస్తాను. తీసుకుపోండి వీడిని. పదరా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నీకు బాగ్దాద్ గజ దొంగకి ఏమిటి సంబంధం?
షాహీన్ని ఎక్కడ దాచారు? చెప్పు, చెప్పరా, నువ్వెవరో చెప్పు. చెప్పరా నిజం, లేదా నిన్ను చిత్రవధలు చేయిస్తాను. చెప్పు. ప్రాణాలు దక్కాలంటే మర్యాదగా చెప్పు. చెప్పరా. వీడు చెప్పడు. వీడిలా చెప్పేలా లేడు. తలారులారా, వీడి చర్మం ఊడిపోయేదాకా కొట్టండి, కొట్టండి. దేవుడా, ఏం జరిగింది రాకుమారి? రాకుమారి, ఇదంతా ఏంటి రాకుమారి? చెప్పండి. జరీన్, అక్కడ అక్కడ నా తమ్ముడికి తగిలే ప్రతి దెబ్బ నాకు తగిలినట్లే జరీన్. రాకుమారి, కొంచెం ఓర్చుకోండి. రాకుమారి, జగద్రక్షక, నీ నిజమైన భక్తుల పట్ల కరుణ చూపించి కాపాడు. కరుణ చూపించి కాపాడు తండ్రి, కాపాడు. జరీన్, మా తమ్ముడి కాపాడు జరీన్. ఈ బాధను నేను భరించలేకపోతున్నాను. రాకుమారి, కొంచెం ఓర్చుకోండి రాకుమారి. జరీన్, వెళ్ళి మా తమ్ముడిని కాపాడు. జరీన్, నువ్వెలాగైనా మా తమ్ముడిని రక్షించు. అలాగే రాకుమారి, అలాగే. రాకుమారి, 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 నేను ఎప్పుడు వెళ్తాను. వెళ్ళి ఏదో ఒకటి చేస్తాను రాకుమారి. కొట్టండి. ఇంకా వీడింకా ఎంతసేపు నోరు విప్పడో మేము చూస్తాం. కొట్టండి, కొట్టండి. ఆపండి, దయచేసి ఆపండి. జరీన్, ఆపమని చెప్పండి ఏకైక దైవమా, ఆపమని చెప్పండి. ఏమిటి నువ్వు అనేది? ఏకైక దైవమా, యాస్మిన్ రాకుమారిపై దయ చూపించండి. యాస్మిన్ రాకుమారికి ఏమైంది? ఏకైక దైవమా, యాస్మిన్ రాకుమారి మనసు చాలా సున్నితమైంది. ఇతని ఒంటిపై కొరడా దెబ్బలు పడుతున్నప్పుడల్లా అక్కడ ఈ కొరడా దెబ్బల శబ్దం వల్ల యాస్మిన్ రాకుమారి ఒంటిపై వాతలు కనిపిస్తున్నాయి. తను బాధతో అరుస్తుంది ఏకైక దైవమా. ఏంటి? అవును ఏకైక దైవమా, ఇది ఇలాగే కొనసాగిందంటే ఆవిడ మరణిస్తుంది ఏకైక దైవమా. ఆపేయండి, ఆపించండి ఏకైక దైవమా. ఆపండి. కానీ జరీన్, ఇదేలా సంభవం? ఏకైక దైవమా, యాస్మిన్ రాకుమారి బాధను నేను మీకు మాటల్లో చెప్పలేను. మేమే స్వయంగా వచ్చి చూస్తాం. మాతో పాటు రా జరీన్.
అనా హూ అసలు ఇదేమిటి యాస్మిన్ రాకుమారి? మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్కడ నేరస్తుడిని శిక్షిస్తూ ఉంటే ఆ కొరడా దెబ్బల గుర్తులు మీ ఒంటి మీద పడుతున్నాయేమిటి? రాకుమారి, నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. మాకు తెలుసు దేవతా జాతి వారు సున్నితమైన వారని. కానీ కొరడా దెబ్బల శబ్దం వింటేనే మీ ఒంటి మీద ఇలా వాతలు పడ్డాయి అంటే నాకు చాలా బాధగా ఉంది యాస్మిన్ రాకుమారి. నేను మీకు మాటిస్తున్నాను రాకుమారి, ఇక మీదట మీకు ఇలాంటి ఇబ్బంది నా కారణంగా మీకు కలగకుండా చూసుకుంటాను అని నేను మాటిస్తున్నాను రాకుమారి. ఈ భవనంలో ఆ దెబ్బల శబ్దం మీకు వినిపించదు. అలాంటి ఆర్తనాదాలు ఇక మీ చెవులకు వినిపించవు. జరీన్, నీకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నువ్వు సరైన సమయంలో వచ్చి ఆ శిక్షను ఆపు చేయించావు. లేదంటే చాలా ఘోరం జరిగిపోయేది. రాకుమారి, మేము మీకు మళ్ళీ చెప్తున్నాం, ఇకపై ఇలాంటివి ఎంత మాత్రమో జరగవు. ఆ నేరస్తుడికి శిక్ష మాత్రం తప్పదు. కానీ అందుకు మేము వేరే మార్గం అవలంబిస్తాము రాకుమారి. ఎలాగైనా సరే ఆ దొంగ చుక్కి తెలుసుకోవాలి. జరీన్, నువ్వు యాస్మిన్ రాకుమార్ని జాగ్రత్తగా చూసుకో. మేము ఇప్పుడే రాజవైద్యుడిని పిలిపిస్తాము. వద్దు, మాకెలాంటి వైద్యం అక్కర్లేదు. అదేమిటి రాకుమారి, మీ గాయాలకు వైద్యం చాలా అవసరం. ఈ గాయాలకు వైద్యం కాదు కావాల్సింది, మనశ్శాంతి కావాలి. ఏకైక దైవమా, రాకుమారి దేవత జాతి వారు కదా, ఆవిడకి తన గాయాలకు ఏం చేయాలో తనకు బాగా తెలుసు. అందుకని నేను అనేది ఏంటంటే ఆవిడ చెప్పినట్లు చేయడమే మంచిదని. అదే మంచిది. సరే రాకుమారి, జాగ్రత్తగా ఉండండి. మేం బయలుదేరుతాం. జరీన్, నేను అహ్మద్ని కలవాలనుకుంటున్నాను. అలా అంటే ఎలా రాకుమారి? ఇది జరిగే పని కాదు. తప్పదు జరీన్, నేను వెళ్ళక తప్పదు. ఇది నా తమ్ముడి జీవిత సమస్య. కానీ రాకుమారి, జరీన్, ఇప్పుడు ఇదంతా జరగడానికి ఆ షాహీనే అసలు కారణం. ప్రస్తుతం ఆ షాహీన్ అహ్మద్ దగ్గరుంది. నేను ఎలాగైనా తన నుంచి ఆ షాహీన్ తిరిగి తీసుకోవాలి. ఎందుకంటే జాఫర్కి తిరిగి షాహీన్ దక్కినట్లయితే నాకు మా తమ్ముడు కూడా దక్కుతాడు జరీన్. ఆ షాహీన్ ఇక్కడికి చేరితేనే మా తమ్ముడు ప్రాణాలు దక్కుతాయి.